దేశంలో గత కొంతకాలంగా నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే మనుషులు తీవ్ర ఆగ్రహానికి గురై క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. సమాజంలో కళ్ళెదుట మనుషులను పాశవికంగా హత్య చేస్తున్నా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాపాడమని ప్రాధేయపడుతున్నా ఏమాత్రం పట్టించుకోని సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాంటి దారుణమైన సంఘటన పూణేలో చోటు చేసుకుంది. ఓ యువతిని నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా కత్తితో నరుకుతున్న చోద్యం చూస్తుండిపోయారు చుట్టుపక్కల జనం. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఎరవాడలోని WNS గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ BPO కంపెనీలో అకౌంటెంట్ కృష్ణ కనోజా నుండి అతడి సహోద్యోగి 28 ఏళ్ల శోభాదా కోడారే చాలాసార్లు డబ్బు అప్పుగా తీసుకుంది. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని పలుమార్లు అప్పుగా తీసుకుంటూ వచ్చింది. ఇటీవల కృష్ణ కనోజాకు డబ్బు అవసరమైంది. ఈ క్రమంలోనే శుభాదా కోడరేను డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా కుంటిసాకులు చెప్తూ వచ్చింది ఆమె. అయితే ఆమె చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన కృష్ణ కనోజా శుభద కొడారే చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆమె స్వస్థలానికి వెళ్ళాడు. ఆమె తండ్రి బాగానే ఉన్నాడని, ఎటువంటి ఆరోగ్య సమస్యలతో అతను బాధపడడం లేదని కనుగొన్నాడు. దీంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు కృష్ణ కనోజా. ఈ క్రమంలోనే ఎరవాడలోని వారి కార్యాలయంలోని పార్కింగ్ వద్దకు రమ్మని, నీతో కొంచెం మాట్లాడాల్సి ఉందని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కృష్ణ కనోజా ఆఫీస్ పార్కింగ్ దగ్గరకు వచ్చింది. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అది వాగ్వాదానికి దారితీసింది. అంతే, అప్పటికే తనతో తీసుకొచ్చిన కత్తితో ఆమెపై దాడి చేసి నరికి చంపాడు. ఇక నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండడంతో కృష్ణ కనోజ్ ఆమెను నరుకుతూ కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. చుట్టూ జనాలున్నా అతని వద్దకు మాత్రం ఎవరు వెళ్లేందుకు సాహసించలేదు. కొద్దిసేపటి తర్వాత తనే ఆ కత్తిని అవతలకు విసిరి పోలీసులకు లొంగిపోయాడు. ఈ వీడియో చూస్తుంటే నిజంగా సమాజంలో మానవత్వం అనేది పూర్తిగా మంటగలిసిపోయిందా అనిపించేలా ఉంది. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.